పోలీసులకు లొంగిపోతానన్న సహచరుణ్ణి తోటి మావోయిస్టులు ఆగ్రహంతో కొట్టి చంపారు. ఆ తర్వాత అడవిలోనే పూడ్చిపెట్టారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లా అడవుల్లో జనవరి 29న ఈ ఘటన జరిగింది. లొంగిపోయిన ఇతర మావోయిస్టుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ విషయాన్ని కంధమాల్ ఎస్పీ బీసీ హరీష్ తెలిపారు. అన్వేష్ మావోయిస్ట్ పార్టీ ఒడిశా రాష్ట్ర కమిటీలో కమాండర్ గా ఉన్నారు. ఆపరేషన్ కగార్ ఉధృతమైన నేపథ్యంలో పలువురు తోటి మావోయిస్టులతో కలిసి దరింగిబాడి పోలీస్ స్టేషన్ పరిధిలో లొంగిపోయేందుకు సిద్దమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్ట్ పార్టీ ఒడిశా రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు సుక్రు ఇతర మావోయిస్టులు అన్వేష్ ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో గొడవ జరగడంతో అన్వేష్ ను కొట్టి చంపారు. అనంతరం అడవిలో పూడ్చిపెట్టారు. లొంగిపోయిన మావోయిస్టుల ద్వారా ఈ విషయం తెలుసుకుని అన్వేష్ మృతదేహాన్ని వెలికితీసి పంచనామా కోసం తరలించామని ఎస్పీ హరీష్ చెప్పారు. మావోయిస్ట్ అన్వేష్ ను హత్య చేసిన వారిలో సుక్రు ప్రధాన నిందితుడు కాగా మరో ఇద్దరు మావోయిస్టులు శీలా, జగేష్ సహకరించారని పేర్కొన్నారు. వీరిలో జగేష్ ఈ నెల 22న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడని తెలిపారు.